జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. మార్చి 27వ తారీఖున శ్రీరామ నవమి కదండి. అందరికీ ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామ నవమి రోజు మనం ఎటువంటి విధి విధానాలను ఆచరించాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఆ రోజున ప్రాతకాలాను లేచి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకోండి. తర్వాత ఈ పూజ గదిలో శ్రీరామ పట్టాభిషేక ఫోటో ఉంటే దాన్ని శుభ్రం చేసుకోండి. లేదంటే సీతారాముల ఫోటో అయినా ఉంటుంది కదండి, దాన్ని శుభ్రం చేసుకొని ఆ ఫోటోకి ఒక పూలదండని పువ్వులను పెట్టి అలంకరించుకోండి. ఆ తర్వాత ప్రసాదంగా పానకము, వడపప్పు, చలివిడి ఇవైతే ముఖ్యమండి. ఇంకా మిగిలినవి మీకు కుదిరితే చెయ్యండి, లేదంటే లేదు. ఇంత సరిపోతుందండి. అవన్నీ సిద్ధం చేసుకొని పూజ దగ్గర కూర్చోండి. కూర్చున్నాక ఆ రోజు ముఖ్యంగా మీరు శ్రీరాముడి జన్మ సర్గని పారాయణం చేయాలండి. అలాగే శ్రీరామ పట్టాభిషేక సర్గ కూడా పారాయణ చేయండి. చాలా చాలా మంచిదండి. మీకు కుదిరితే సంక్షిప్త రామాయణం 100 శ్లోకాలతో మన ఛానల్లో కూడా ఉంది, అదైనా వినండి. కనీసము మీ దగ్గర ఇవేవి అందుబాటులో లేకపోతే, ఇది కూడా మేము చేయలేము అనుకుంటే, మీకు వీలు కాకపోతే ఆ రోజు రామనామ జపం చేసుకోండి. మీరు ఎంత చేయగలిగితే అంత చేసుకోండి. మరొక ముఖ్య విషయం, మీరు ఓపిక ఉండి శక్తి ఉన్న వాళ్ళు ఉండగలిగితే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఎప్పటి వరకు ఉండాలి అంటే శ్రీరాముడి కళ్యాణం అయిపోయేంత వరకు. మనం ఇంట్లో పూజ అది చేసుకున్నాక గుడికి వెళ్తాం కదండి, ఆ రోజు సీతారాముల కళ్యాణం అన్ని గుళ్ళల్లో నిర్వహిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు కుదిరితే ఆ కళ్యాణంలో పాల్గొనండి. కుదరకపోతే చూసి అయినా ధరించండి. తర్వాత అప్పటి వరకు సరిపోతుంది. అప్పటి వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది. శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే, శక్తి లేని వాళ్ళు ఏదైనా తినేయండి. రామకోటి రాయాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభం చేసుకొని రాయండి, చాలా మంచిది. అలాగే రామకోటి పుస్తకాలని మీకు కనుక కుదిరితే దానం ఇవ్వండి. రామాయణం పుస్తకాలను దానం ఇవ్వండి, చాలా చాలా విశేషమండి. అలాగే గోసేవ చేయండి. అలాగే ఆ రోజు ఇంకొక ముఖ్య విషయము, పానకం, వడపప్పు వితరణ చేయండి. మీరు ఎంత చేయగలిగితే అంతే, మీ శక్తి మేరకు గుడి దగ్గర కానీ ఎక్కడైనా కానీ వితరణ చేయండి. ఎందుకంటే ఎండాకాలం కదండి, బాగా దాహంతో ఉన్న వాళ్ళకి ఈ పానకం వాళ్ళ దాహార్తిని తీరుస్తుందండి. అందుకని అది చేయండి. ఆ తర్వాత సాయంత్రము శ్రీరాముల వారి ఊరేగింపు జరుగుతుందండి. ఆ ఊరేగింపులో తప్పకుండా పాల్గొనండి. కుదిరితే మీరు కూడా ఆ పల్లకీని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అవకాశం ఉంటేనే ఆ రామ భజన చేసుకుంటూ రామనామం జపిస్తూ ఆ రోజంతా కూడా రామకథని స్మరించుకుంటూ అలా ఆ రోజును సద్వినియోగం చేసుకోండి. మిగతా రోజుల్లో చేసేదానికన్నా ఇటువంటి విశేషమైన పుణ్యతిథులప్పుడు, కృష్ణాష్టమి కానీ, శ్రీరామ నవమి కానీ, సంక్రాంతి పండగ కానీ, కొన్ని పుణ్యతిథులు ఉంటాయండి. రాశి సంక్రమణాలప్పుడు కానీ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇటువంటి సమయాల్లో మనం కొంచెం సాధన చేసినా కూడా అది అనంత రెట్ల ఫలితాన్ని తిరిగిస్తుంది అన్నమాట. అలాగే మనం కొంచెం పాపం చేసినా కూడా అది కూడా అంతే అనంత రెట్ల ఫలితంగా మళ్ళీ అది తిరిగి వస్తుంది. అందుకని ఆ రోజంతా కూడా రాముడు మనకి ఏదైతే ఆచరించి చూపించాడో ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని మనం కూడా ఆచరించడానికి ప్రయత్నిద్దాం. కొంతైనా సరే, కనీసం అందులో కొంతైనా కూడా మనం ప్రయత్నిస్తే మనం చాలా తరిస్తామండి. ముఖ్యంగా ఆ ధర్మాన్ని పట్టుకోవాలి. అందుకని అది తెలియాలి అంటే ముందు ఆయన కథ తెలియాలి కదా. అందుకని ఆయన కథని గుర్తు చేసుకోండి. ఆయన ఎలా ధర్మంగా బ్రతికాడు, కష్ట సుఖాల్లో ఎలా నిబ్బరంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోండి. సీతమ్మ వారు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా తన పాతివ్రత్యాన్ని ఎలా విడనాడలేదు, ధైర్యంగా ఎలా ఎదుర్కొంది, ఇలా చాలా విషయాలు రామాయణంలో మనకు నేర్పుతాయండి. వాటన్నింటిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. మనం కూడా అలాగే ఉండాలి. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి, ధర్మంగా బ్రతకాలి, నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇటువంటి చాలా చాలా విషయాలు రామాయణం ద్వారా తెలుస్తాయండి. అందుకని రామాయణాన్ని ప్రతిరోజు మీ జీవితంలో మీకు సమయం దొరికినప్పుడల్లా అనుసంధానం చేసుకుంటూ ఉండండి.
అంతేకాకుండా ఎప్పుడు రామనామ జపం చేస్తూ ఉండండి. అది మీలో ఉన్నటువంటి కర్మ క్లేశాలన్నింటినీ కూడా పోగొడుతుందండి. అలాగే మీలో ఉన్న అశాంతిని కూడా దూరం చేస్తుంది. మీకు శాంతి అనేది, మీ మనసు శాంతిని పొందడం అనేది మీరు అనుభవంలోకి నిదానంగా వస్తుందండి. ఏదో ఒక రోజు చేసేసి, ఒక వారం చేసేసి, ఒక నెల చేసేస్తే కాదండి. నిదానంగా అది మీరు అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఇది తప్పకుండా జరుగుతుందండి. ముఖ్యంగా పిల్లల చేత ఆ రోజు మీరు కూడా రామాయణం పుస్తకానికి పూజ చేసి దాంట్లోని 2 శ్లోకాలైనా వాళ్ళ చేత చదివించి అసలు రామాయణం అంటే ఏంటి అనేది సంక్షిప్తంగా అయినా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ధర్మం పాటించక, తెలియక, తెలిసినా పాటించక పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడం లేదండి. అందరూ కాదండి, చాలా వరకు ఇదే జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఇటువంటివన్నీ కూడా ఏవి ఉండవండి. మనం ధర్మాన్ని పట్టుకుంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్నమాట. ఆ ధర్మాన్ని మనకి బాగా అవగతం చేస్తుంది, వంట పట్టిస్తుంది రామాయణము. అందుకని మీరు రామాయణాన్ని పట్టుకోండి, అదే మిమ్మల్ని మారుస్తుంది అనమాట. నిదానంగా మనలో ఉన్నటువంటి చెడు స్వభావాలు అన్నీ కూడా పోతాయండి. ధర్మ మార్గంలో ప్రయాణిస్తాము. ఈ విధంగా అందరూ కనుక ఆచరించి పాటించినట్లయితే మనం కూడా తప్పకుండా రామరాజ్యాన్ని మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోగలుగుతామండి. అందరూ ఆచరిస్తారని, ధర్మాన్ని చక్కగా తెలుసుకుంటారని ఆశిస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.